కర్నూలు నగరంలోని 30వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ జయన్న తన 100 మంది అనుచరులతో కలిసి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా స్థానిక షరీఫ్ నగర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి హాజరై కె జయన్నను అతని అనుచరులకు మెడలో కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సంఘాల సుదర్శన్ రెడ్డి, దండు లక్ష్మీకాంత్ రెడ్డి, లక్ష్మీరెడ్డి, వైసీపీ నాయకులు హేమలత, ఫిలిప్స్ తిరుపాలు, వైఎస్ఆర్సీపీ జిల్లా యువజన ఉపాధ్యక్షులు శివరెడ్డి, కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్ కెవి రమణారెడ్డి, కల్లూరు సింగిల్ విండో ప్రెసిడెంట్ శివశంకర్ రెడ్డి, ఒలిందకొండ రమణారెడ్డి, కృష్ణానగర్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం నాయకుడు జయన్న ఈరోజు మా పార్టీలో చేరడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఈరోజు మా పార్టీలో జయన్నను మేము కూడా ఆహ్వానించడం జరిగింది. అంతకుముందు తెలుగుదేశం పార్టీకి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు మా పార్టీలోకి వచ్చి అక్కడ ఎంత కష్టం, అంతకంటే రెట్టింపు కష్టం ఇక్కడ సపోర్ట్ చేస్తా అని చెప్పడం జరుగుతుంది. పోయిన నాయకుల గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. మేము ప్రజలకు కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండే వాళ్ళం. మమ్మల్ని మెచ్చి అందరు కూడా లీడర్లు కూడా ఎవరైనా అని కూడా ఒకవేళ వాళ్ళు వ్యక్తిగతంగా ఎందుకు పోయినారనేది నేను దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మాత్రం మాకు జయన్న రావడం, మాకు ఆ భర్తీ పూర్తి కావడం, దాంతోపాటు మా నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఏం మాట్లాడినారో ఆ మాటలకు తిరిగి సమాధానం చెప్పే పరిస్థితిలో మా వాళ్ళు కార్యకర్తలు కూడా చాలా మేమై కష్టపడి గెలిపించినాము. ఎన్ని ఓట్లతో గెలిచినారనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. కానీ మేమందరం కష్టపడి పనిచేస్తే గెలిచినారనే ఉద్దేశం వాళ్ళకు లేనట్టుంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏందో మొత్తం ఈ రోజు మరి ఈ పాణ్యం నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ 16 వార్డులలో ఒకటైనటువంటి 30 వార్డులో నేను గత 25 సంవత్సరాలుగా మరి తెలుగుదేశం పార్టీకి పనిచేయడం జరిగింది. మరి తెలుగుదేశం పార్టీలో నేను ఒక్కసారి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క కార్పొరేటర్ కూడా గెలవలేదు, ఒకసారి కూడా గెలవలేదు నేను. కాబట్టి మరి ఇంకా ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తే రాదని ఆలోచన చేసి 2024 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వము, అలాగే పాణ్యం నియోజకవర్గము కాటసాని రాంభూపాల్ రెడ్డి సార్ గారి నాయకత్వంలో పని చేయాలని, సంక్షేమ పథకాలు నచ్చి మరి ప్రజలకు అందుతున్నటువంటి ఆ సంక్షేమ పథకాలకు ఆకర్షితుడనై నేను వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. మరి ఇప్పటి నుంచి మరి గత 25 సంవత్సరాలు ఎలాగైతే చేశానో పార్టీ కోసము ఇప్పుడు కూడా